చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో అధికార ప్రతిపక్ష పార్టీలలో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇరు పార్టీల అభ్యర్థులు తమ సత్తాను చాటుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి తమను ఆశీర్వదించాలని ఓటర్లను వేడుకుంటున్నారు. టీడీపీ హయాంలో ప్రజలకు అన్ని రకాలుగా మేలు జరిగిందని, గడిచిన 5 ఏళ్లలో అభివృద్ధి పూర్తిగా కుంటుబడిందని టీడీపీ అభ్యర్థి డాక్టర్ థామస్ అంటున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి సీఎం జగన్ చేసిన నవరత్నాల సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో పోటాపోటీ ప్రచారంపై మా ప్రతినిధి జేజేరావు గ్రౌండ్ రిపోర్ట్. కూడా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ప్రచారంలో ముందుకు దూసుకెళ్లేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకించి మనం చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరుకు సంబంధించి తీసుకున్నట్టయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి నారాయణ స్వామి తనయ కూతురు కృపాలక్ష్మికి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరోవైపు మనం చూసుకున్నట్టయితే డాక్టర్ థామస్ ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, మరో పక్క మనం చూసుకుంటే జనసేన 3 పార్టీలకు సంబంధించినటువంటి టికెట్ను డాక్టర్ థామస్కి ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వీరిద్దరూ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జీడీ నెల్లూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో 6 మండలాల్లో కూడా విస్తృతంగా కూడా పర్యటించేటువంటి పరిస్థితి కనపడుతుంది. పర్యటిస్తూ అటు ఓటర్లను అదేవిధంగా స్థానిక ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా కలిసి తమకే ఓటు వేయండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి సైకిల్ గుర్తుకు ఓటు వేయమని చెప్తున్నారు, అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయమని చెప్పి పూర్తిగా ఈ యొక్క ఓటర్లను ఆకట్టుకునేటువంటి పరిస్థితి చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎటువంటి కార్యక్రమాలు చేసి మీకందరికీ ఇన్ని సౌకర్యాలు కల్పించారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి 5 ఏళ్లలో ఎటువంటి సంక్షేమ పథకాలు మీ అందరికీ అందాయి, ఎటువంటి పథకాల ద్వారా మీరు అందరూ లబ్ధి పొందారు అనేటువంటి మాటలతో కూడా ఓటర్లను ఆకట్టుకునేటువంటి ఆ ప్రయత్నంలో ఇరువురు కూడా మొగ్గు చూపినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే మొత్తం మీద 6 మండలాల్లో మనం చూసుకున్నట్టయితే ఒకవైపు కృపాలక్ష్మికి కావచ్చు, వెళ్ళిన ప్రతి దగ్గర కూడా గడప గడపకు వెళ్ళేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి ఊర్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి జీడి నెల్లూరుకు సంబంధించినటువంటి ఊర్లు, పల్లెలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా పూర్తిగా కూడా కృపాలక్ష్మికి మంగళహారతులు పట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతి ఇంటికి కూడా ఆహ్వానించి తమ ఓటును మీకే వేస్తాము అని చెప్పేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఆ ప్రజల్లో కూడా ఉంది. అదేవిధంగా మొత్తం కూడా ఇప్పుడు ఎక్కడైతే ఈ యొక్క సభలు చిన్నటువంటి సభలు సమావేశాలు పెడుతున్నారో అక్కడ దాదాపు ఆ వేలల్లో కూడా ఈ యొక్క ప్రజలు కావచ్చు, అదేవిధంగా ఓటర్లు కావచ్చు వచ్చి తమ యొక్క ఓటును ఎవరికి వేస్తాము అంటే ఫ్యాన్ గుర్తుకే మేము వేస్తామనేటువంటిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా కూడా గెలిపిస్తాము అనేటువంటి విషయాలను కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఆ కృపాలక్ష్మికి చెప్పేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి డాక్టర్ థామస్ ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి కూడా డాక్టర్గా అనేక సేవలు సత్యవేడుకు సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజలకు, జీడీ నెల్లూరుకు సంబంధించినటువంటి నియోజక ప్రజలకు అందించడం జరిగింది. మరో కోణంలో మనం చూసుకున్నట్టయితే ఇటీవల జరిగినటువంటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కదిలిరా సభ జీడీ నెల్లూరులో ఏదైతే జరిగిందో ఆ యొక్క సభకు విశేషమైనటువంటి ప్రజాదరణ లభించింది. ఎటువైపు చూసినా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సభకు కార్యకర్తలు హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ప్రజలు, నాయకులు కూడా అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, మరోవైపు చూసిన భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తులో ఈ యొక్క నియోజకవర్గం జీడీ నెల్లూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడుకు సంబంధించిన కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థిని పూర్తి స్థాయిలో గెలిపించండి అనేటువంటి మాటలు కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడున్నటువంటి ఓటర్లకు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో తమ యొక్క హర్షాతి రేఖల ద్వారా కూడా వారందరికీ మేము తప్పకుండా మీరు ఎవరైతే ఈ యొక్క డాక్టర్ థామస్ని నిలబెట్టారో అతనికే తమ యొక్క సంపూర్ణ మద్దతును కూడా తెలియజేస్తామనేటువంటిది వారి యొక్క హర్షాతి రేఖల ద్వారా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే మొత్తం మీద జరగనున్నటువంటి 2024 సార్వత్రిక ఎన్నికలు సంగ్రామం ఏదైతే ఉందో జీడీ నెల్లూరుకు గంగాధర్ నెల్లూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ కావచ్చు, అదేవిధంగా జనసేనకు అదేవిధంగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇరువురు అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రచారంలో ముందుకు దూసుకెళ్లేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరికి ఈ యొక్క ప్రజలు పూర్తిగా కూడా తమ యొక్క సంపూర్ణ మద్దతుని ఇచ్చి బయటకు పంపుతారంటే నిలబెడతారో అనేటువంటి ఒకే ఒక దీని మీద తాటి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇరువురు అభ్యర్థులు ఒక పక్క తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి డాక్టర్ థామస్ కావచ్చు, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
బలపరిచినటువంటి కృపాలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఇద్దరికీ కూడా ఒకే విధమైనటువంటి ప్రజాదరణ ఉందనేటువంటిది పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే జరగనున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల్లో తమ యొక్క ఓటును ఎవరి మీద వేసి ముద్రించి వారి యొక్క బరిలో ముందుగా నిలబెడతారనేటువంటిది పూర్తిగా కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, జీడీ నెల్లూరు.